హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఉంటుందని చెప్తే డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది మార్కెట్. ఓకే, గ్యాప్ అప్ అయిన తర్వాత 1 మినిట్ చార్ట్లో చూస్తే కొంచెం డౌన్ సైడ్ చూపిస్తుంది. సరే అని చెప్పి డౌన్ సైడ్ ఆల్మోస్ట్ 120 దగ్గర కొంచెం టెంప్ట్ అయి తీసుకున్నా. బట్ నాకు హోప్ లేకుండే డౌన్ సైడ్. అందుకని చెప్పి ఏం చేసా, మళ్ళీ వెయిట్ చేసి ఎప్పుడైతే మళ్ళీ 120 పైన క్లోజ్ అయిందో ఒక ఎంట్రీ తీసుకున్నా. అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కిందకు వచ్చింది. అయినా సరే నాకు వ్యూ ఉండే, ఒకవేళ వచ్చినా సరే ఒక 40 పాయింట్స్ కిందకు వెళ్ళి మళ్ళీ పైకి పోద్దనే వ్యూ తోటి వెయిట్ చేసా. సో మంచిగా మనకి 180 దగ్గర ఎంట్రీ దొరికింది. బట్ టార్గెట్ మాత్రం చాలా తక్కువ తీసుకున్నాను అనిపించింది. టార్గెట్ 160 వరకు తీసుకున్న 40 పాయింట్స్. సో 40 పాయింట్స్కి మనకి ఈ ప్రాఫిట్ వచ్చింది. బట్ వెయిట్ చేస్తే 100 పాయింట్స్ దొరికేది. బట్ మిస్ చేసుకున్నా. ఎందుకంటే పేషెన్స్ మార్కెట్లో ఇప్పుడు ఉండట్లేదు. ఎందుకంటే మనం లాస్లు ఇచ్చిన తర్వాత ఆ పేషెన్స్ మన దగ్గర ఉండదు. అది ప్రాబ్లం. ఇది ఇలాగ కొన్ని రోజులు మనం కవర్ చేసామంటే నాతో పాటు మీరు కూడా లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు. అప్పుడు చాలా ఈజీగా ఒక్క మైండ్ కన్ఫామ్గా ట్రేడ్ చేస్తే మిగతా వాళ్ళందరూ జస్ట్ బ్లైండ్గా ట్రేడ్ చేసినా సరే మనం ప్రాఫిట్లో ఉండొచ్చు. సో నేను కష్టపడతా, మీరు నా వెనకాల ఇష్టపడండి. థ్యాంక్ యూ.